కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీతో పాటు సహ నిందితులుగా ఉన్న ఇద్దరిని విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయం నుంచి వంశీని మరో ఇద్దరు నిందితుల్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్కి సంబంధించి అదేవిధంగా ప్రస్తుతం వస్తున్నటువంటి ఆరోపణలు వంశీ పైన ఇప్పటికే ఈ కిడ్నాప్ కేసు నమోదైన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటికి రావటమే కాకుండా ఫిర్యాదులు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమారు 5 కేసులు గన్నవరం, వీరవల్లి, అదేవిధంగా ఆత్కూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అధికంగా భూ కబ్జాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. మరోవైపు లబ్ధి చేకూరుస్తామనే కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ కేసుల వెనుక ఇంకా ఎవరు ఉన్నారు, ఎవరెవరు కలిసి ఈ భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఇందులో వంశీ కీలక పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటి విషయాలన్నిటినీ ఇక్కడ విచారణ చేస్తున్నట్లు మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అంటే ఈ సత్యవర్ధన్కి సంబంధించిన కేసుతో పాటు ఈ కేసుల్లో కూడా కొంత సంబంధాలు ఉన్నాయి, ఈ కేసు సంబంధం ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం కూడా కొంత కీలకంగా ఇందులో మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వంశీ చెప్పిన దాని ప్రకారంగా అతను చాలా వరకు తనకేమీ తెలియదని, తనకు సంబంధం లేదని చెప్తూ ఉన్నాడు. మరొక వైపు కొన్ని ప్రశ్నలకు మాత్రమే తాను వాళ్ళు కలిశారు అని, సత్యవర్ధన్ కలిశాడు, అతను ఎవరో నాకు తెలియదు, నేను 3 ఫోన్లు వినియోగిస్తున్నాను, పలానా టైంలో వినియోగిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా ఆ కేసుకి సంబంధించి ఆధారాలు ఇవ్వకపోయినప్పటికీ అందులో నుంచి పోలీసులు కొంత క్లియర్ కట్గా కనుక్కునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇటు సత్యవర్ధన్ని నేరుగా వంశీ కలిసినప్పుడు అతను ఎవరో నాకు తెలియదు, అతనికి నాకు సంబంధం లేదు అనటం అనేది స్పష్టంగా కనపడినప్పుడు ఎవరో తెలియకుండా ఎలాగా మాట్లాడతారు అనేటువంటిది కూడా కొంత మనకి అక్కడ విజువల్స్లో కనబడుతూనే ఉంది. అంటే ఈ రకంగా తప్పించుకునే ధోరణిలో సమాధానాలు చెబుతూ ఉన్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరొక వైపు వేరువేరుగా విచారిస్తున్న క్రమంలో మిగతా నిందితుల దగ్గర నుంచి పోలీసులు సమాచారం రాబడుతూ ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి అదేవిధంగా ఈ వంశీ వెనుకాల వాళ్ళు అనుచరులుగా ఉన్న క్రమంలో కేవలం ఈ కేసుకి సంబంధించే కాకుండా మిగతా విషయాల్లో కూడా ఎక్కడెక్కడ ఏమేం చేస్తూ ఉన్నారు, ఎవరెవరితో లావాదేవీలు జరుపుతూ ఉన్నారు, ఏ విధంగా వీళ్ళు లావాదేవీలకు పాల్పడతాము, అదేవిధంగా భూ కబ్జాలకు పాల్పడటం జరుగుతుంది, అసలు ఎట్లాగా జరుగుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా పోలీసులు బయటికి లాగుతూ ఉన్నారు. సుమారు ఈ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో ఒక గంట ముందలే ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి నిన్న తీసుకువెళ్ళి అటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించి అనంతరం జైలుకి తీసుకువెళ్లారు. ఈరోజు కూడా దాదాపుగా 4 గంటల వరకు జరిగే అవకాశం అయితే మనకి కనబడుతూ ఉంది. ఈరోజు కొంత కీలక విషయాలు రాబట్టడము, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిన్న సమాధానాలు పూర్తిగా చెప్పకపోయినప్పటికీ ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, ఏ విధంగా దాటవేస్తున్నారు అనేది పోలీసులు అబ్జర్వ్ చేసిన నేపథ్యంలో ఆ పరిశీలించిన దాంట్లోనే ఈరోజు మరికొన్ని ప్రశ్నలను అడగటము, దాన్ని సమాధానానికి రాబట్టే విధంగా ప్రశ్నించటం కూడా జరుగుతూ ఉంది. మధ్య మధ్యలో న్యాయవాదులు కలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో భోజన విరామం కొంత సమయం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ విచారణ ప్రారంభమవుతూ ఉంది. అయితే ఈరోజు ఉదయం నుంచే సుమారు 10:40 ఆ ప్రాంతం నుంచే ఇక్కడ విచారణకి తీసుకువచ్చారు. విచారణ ప్రారంభమవుతుంది. అయితే విచారణ ప్రారంభమైన క్రమంలోనే వేరువేరుగా ఒకే ఫ్లోర్లో వేరువేరుగా ఉంచి వాళ్ళని విచారిస్తున్నారు. ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళకి తెలియనీయకుండా వాళ్ళు చెప్పిన సమాధానాలను మాత్రం సరిపోల్చుకుంటూ వీళ్ళు అబద్ధం చెప్పారా, ఒకే విషయంలో ఎవరెవరు ఏ విధంగా చెప్పారు అనేది కూడా పరిశీలించి తమ వద్ద ఉన్నటువంటి సమాధానాలను అందులో సరిపోలుస్తారు. ఆ తరువాత ఎవిడెన్స్ ఎలాగా ఉంది, వీళ్ళు ఎందుకు దాటవేస్తూ ఉన్నారు, ఎవరు
ఇందులో నిజం చెప్పారు అనేది కూడా పోలీసులు ఒక అంచనాకు వస్తారు. ఈ వచ్చినటువంటి ఈ సమాచారం ద్వారా మళ్ళీ కోర్టుకి సమర్పించటం, ఇందులో ఆధారాలు లభించకపోతే ఒక్కోసారి మళ్ళా కస్టడీకి కూడా అడిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 10 రోజులు అడిగిన క్రమంలో 3 రోజులు ఇచ్చారు. ఈ 3 రోజుల్లో దాదాపు రెండో రోజు మరికొన్ని గంటల్లోనే ముగుస్తూ ఉంది. మొదటి రోజు దాదాపు దాటవేసే ధోరణి ఉన్న క్రమంలో రెండో రోజు కూడా అలాగే కనుక కొనసాగితే ఖచ్చితంగా కస్టడీకి అవకాశాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మరొక వైపు వంశీకి సంబంధించినటువంటి వాటిపైన పూర్తిగా విచారణ చేసే క్రమంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉంది. దానికి సంబంధించి సిట్ కూడా ఏర్పాటు చేసి పూర్తిగా వంశీ అరాచకాలపైన కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. ఈ 5 కేసుల్లో సిట్కి బదిలీ చేయటము, సిట్టు దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. నరీష, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.